పెనమలూరు టికెట్ తనకివ్వకుండా జాప్యం చేస్తూ ఉండడంపై మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుని కూడా ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. 4.5 ఏళ్ల కాలంలో పార్టీని కాపాడుకునేందుకు తాను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాను. చివరకు ఇంటిలోని మహిళలకు ఒక చీర, ఒక నగ కొనాలన్నా కూడా ఆలోచన చేశాం. తర్వాత కొనుక్కోవచ్చు అంటూ ఆ డబ్బులన్నీ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవడానికి ఖర్చు పెట్టాం. అలాంటి తమకు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు. వలస నేతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో కావచ్చు, సత్యవేడులో కావచ్చు, గుమ్మనూరు, జయలాం లాంటి వారి విషయంలో కావచ్చు, బయట నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని కూడా ఆయన అభ్యంతరం చెప్పారు. గతంలో మనమే వీళ్ళందరినీ గంజాయి మొక్కలు అని అన్నాము కదా. వైసీపీ ఇన్ఛార్జీలు మారుస్తూ ఉన్నప్పుడు ఒక గంజాయి మొక్క మరొక చోటికి పోతే తులసి మొక్క అవుతుందా అని ప్రశ్నించాం కదా. మరి ఈ గంజాయి మొక్కలన్నీ తెలుగుదేశం పార్టీలకు వస్తే తులసి మొక్కలు అవుతాయా అని కూడా బోడే ప్రసాద్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుని కడవడానికి ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నా ఇంకా అపాయింట్మెంట్ కూడా తనకు దక్కలేదు అని కూడా బోడే ప్రసాద్ చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఈ టికెట్ త్యాగం చేస్తే ఎమ్మెల్సీ లాంటిది ఇస్తే తీసుకుంటారా అన్న ప్రశ్న కూడా ఆయన స్పందించారు. ఇప్పుడు ఈ పరిస్థితిని దాటడానికి ఎమ్మెల్సీ ఇస్తామంటారు, వీలైతే రాజ్యసభ కూడా ఇస్తామంటారు. కానీ ఆ తర్వాత అవన్నీ ఏమీ ఉండవు, నేను ఇక్కడే ఉంటాను. ఒకవేళ పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ పెనమలూరు నుండి పోటీ చేస్తే మాత్రమే తాము సహకరిస్తాం. అలా కాకుండా ఏ వెధవో వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే కార్యకర్తలు కానీ తాను కానీ సహకరించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేం. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని ప్రచారానికి వెళ్తా, నా కుటుంబం మొత్తం వీధుల్లోనికి వస్తుంది, న్యాయం ఏంటో మీరే చెప్పండి అని పెనమలూరు ప్రజల్ని తాము అడుగుతామని కూడా బోడే ప్రసాద్ చెప్తూ ఉన్నారు. కమ్మ కులంలో పుట్టడమే తమ తప్పు అన్నట్టుగా పరిస్థితి ఉందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచే తన కారుకు టీడీపీ జెండా కట్టుకొని ఆ రోజు నుంచే తిరిగి పని చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలో తనని అందరూ అవహేళన చేశారు. ఇంకెక్కడ టీడీపీ ఉంది అంటూ మాట్లాడారు. అయినా సరే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి మరీ పార్టీని కాపాడుకుంటూ ముందుకు వచ్చాం. తీరా ఈ సమయంలో మరెవరికో టికెట్ ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని కూడా బోడే ప్రసాద్ ప్రశ్నిస్తూ ఉన్నారు. తాను ఒక తెలుగుదేశం పార్టీ పిచ్చోడిని అని అనుకుంటూ ఉన్నారు. అందుకే తనకు టికెట్ ఇవ్వకపోయినా ఇతడు ఎక్కడికి వెళ్ళరు అని అనుకుంటున్నారేమో. బయట నుంచి ఆఫర్లు మాత్రం చాలా ఉన్నాయి తనకు, కానీ తానైతే తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళను. చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఫోటో పెట్టుకుని ఇండిపెండెంట్గానే జనంలోనికి వెళ్తాం, తన కుటుంబం మొత్తం వీధుల్లోనికి వెళ్ళి ప్రజల్ని న్యాయం కోరదామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో బోడే ప్రసాద్ అయితే ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఆయన అనుచరులు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గం పైన చాలామంది కన్నుంది తెలుగుదేశం పార్టీలోని. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి వెళ్ళిన వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా, అదేవిధంగా విజయవాడకు చెందిన బేగ్ పార్థసారథితో పాటు వైసీపీ నుంచి టీడీపీలోనికి వెళ్ళిన తుమ్మల చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా ఈ సీటు పైన కన్నేశారు. దాంతో అల్టిమేట్గా బోడే ప్రసాద్ పైన ఒత్తిడి పడుతోంది. ఆయన మాత్రం చాలా ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరించేది లేదు, కావాలంటే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులే పోటీ చేయండి, అంతే తప్పించి మరి ఏ వెధవ వచ్చినా కూడా తాను సహకరించడం, ఇండిపెండెంట్గానే పోటీ చేస్తానని చెప్తున్నారు. సో ఈ విషయాన్ని, ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూను చంద్రబాబు నాయుడు ఎలా సాల్వ్ చేసుకుంటారు అన్నదైతే చూడాలి.